ఇక మరో 8 మంది ఎమ్మెల్సీలు వైసీపీని విడతారనే ప్రచారం జరుగుతోంది. గతేడాది 4 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. అయితే వారు రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. రాజీనామాకు సిద్ధపడి ఇప్పటివరకు కొందరు ఎమ్మెల్సీలు వేచి చూశారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ రాజీనామాతో తాము పార్టీ మారేందుకు సిద్ధమేనంటూ కూటమికి సంకేతాలు ఇచ్చారు. కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, మరో 8 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా వైసీపీని వీడడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు? థ్యాంక్ యూ శ్రీదేవి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటు పరాభవం చేసిన వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిచింది. దాని తర్వాత కూడా వైసీపీ పరిస్థితి రోజు రోజు కూడా దిగజారిపోతుందని చెప్పుకోవచ్చు. వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రస్తుతం చాలా వాళ్ళంతా కూడా రాజీనామా చేసే యోచన కూడా ఉన్నారు. అంటే పార్టీ తమకు రాజకీయ భవిష్యత్తు వైసీపీలో ఉంటే మటుకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఒక నిరాశతో మటుకు చాలా మంది కూడా కూటమి సర్కారు వైపు కూడా వాళ్ళ దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా పట్టారు. ఇప్పటికే ఎమ్మెల్సీ మటుకు తాజాగా నిన్న గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన వైసీపీ చెందిన పార్టీ నేత ఆయన మర్రి రాజశేఖర్ కూడా నిన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఇప్పటికే కళ్యాణ్ కావచ్చు, అలాగే కర్రి పద్మశ్రీ కావచ్చు, అలాగే జయమంగళం కావచ్చు, ఈ నలుగురు కూడా, అలాగే పోతుల సునీత, ఈ నలుగురు కూడా ఇప్పటికే వాళ్ళు రాజీనామా చేశారు. దాదాపు వాళ్ళు రాజీనామా కూడా వాళ్ళ రాజీనామా ఆమోదం ముద్ర పడాల్సి ఉంది. అయితే ఇప్పటికే 5 మంది అయినారు. మొత్తం రాజశేఖర్ కలిపి 5 మంది ఎమ్మెల్సీలు తమ రాజీనామా సమర్పించారు. వైసీపీ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. పార్టీ పదవులతో పాటు పార్టీ కూడా రాజీనామా చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్సీకి అంటే వాస్తవం శాసన మండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. అక్కడ శాసనమండలి మటుకు వైసీపీదే ఆహ్వానం నడుస్తుంది. ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం కూడా చాలా మంది ఎమ్మెల్సీలు కూడా వైసీపీ నుంచి పార్టీ వీడే పరిస్థితి నెలకొంది. తాజాగా మరొక 7 నుంచి 8 మంది ఎమ్మెల్సీలు కూడా వైసీపీ పార్టీకి జిరకిచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం. వైసీపీకి చెందిన 2 ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే రవీంద్రతో పాటు అలాగే ఏసోత్తం, గుంటూరు జిల్లాకు చెందిన ఏసోత్తం, అలాగే రోహల్లా, ఇసాకు, జక్రియా వీరంతా కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారము. శ్రీదేవి.